అన్నిటికీ సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి, అన్ని స్పెషాలిటీస్ దొరుకుతున్నాయి. అదే కోవిడ్ టైంలోని జాబ్ లేనప్పుడు ప్రైవేట్ జాబ్ చేసినప్పుడు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు కదా. ఇప్పుడు కోవిడ్ టైంలో చూసుకుంటే జాబ్స్ లేవు కదా, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేశారనేది కరెక్టే. కానీ ఒకటి విషయం నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు అట్లా అయింది అంటే, గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళకి పాపం వాళ్ళకి ఈ గవర్నమెంట్ అనేది శాలరీ కట్ చేశారు ఈ లాక్డౌన్ లో మొత్తం. కానీ ప్రైవేట్ జాబ్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఆన్లైన్ లో వాళ్ళు వర్క్ చేస్తూ సగం శాలరీ అని ఇచ్చి వాళ్ళకి ఆ కుటుంబానికి పోషించే హోదా ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళు. అవును, గవర్నమెంట్ అదే ప్రైవేట్ వాళ్ళు సగం శాలరీ ఇచ్చారు. ఆ సగం శాలరీలోని ఫ్యామిలీనే పోషిస్తారా లేకపోతే ఫీజులే కడతారా? ఇప్పుడు పూర్తిగా గవర్నమెంట్ జాబ్ పూర్తి శాలరీ లేదు కదా, ఇచ్చారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర కట్ చేసిన అమౌంట్ ప్రైవేట్ వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు. ఇప్పుడు సిఆర్పిఎఫ్ అనగా ఆర్పిఎఫ్ అనగా రైల్వే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ మంత్లీ శాలరీలో ఈచ్ వన్ దగ్గర 1000 కట్ చేశారు. అలాంటిది గవర్నమెంట్ నుంచే కదా మొత్తం కూడా ఎంత బడ్జెట్ అవుతుంది. దానివల్ల చాలా మంది ప్రైవేట్ వాళ్ళకి నిత్యావసర వస్తువులను సరఫరా జరిగిందంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు. కొట్టనరా క్లాస్ అన్న ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే వాళ్ళకి ఏంటంటే ఈ ఎగ్జామ్స్ అని ఆ ఎగ్జామ్ లో ఆ గవర్నమెంట్ జాబ్స్ కి తక్కువ చాలా లక్షల మంది రాస్తే 1000 మందికో పోస్టులే ఉంటాయి. కానీ ప్రైవేట్ లో అట్లా కాదు, వెంబడే డిగ్రీస్ అయినా కానీ అట్లా ఏమైనా వాళ్ళ యొక్క డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అన్ని పూర్తి చేసినప్పుడే ఎక్కడైనా జాబ్ కావాలంటే ఈ కంపెనీ నుండి జాబ్ కావాలంటే వాళ్ళ యొక్క టాలెంట్ ని హెచ్ఆర్ దగ్గర ప్రూవ్ చేసుకొని ప్రైవేట్ జాబ్స్ తెచ్చుకొని వాళ్ళు త్వరగా సెటిల్ అవుతున్నారు. గవర్నమెంట్ జాబ్ లో అట్లా లేదు. అంటే ప్రైవేట్ జాబ్స్ లో అలా 10th చేసిన డిగ్రీ చేసిన మినిమం శాలరీ అయిన జాబ్ వస్తుంది అంటే గవర్నమెంట్ లో ఎందుకు రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ సెక్యూరిటీ. దేని పరంగా అంటారు, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ లో హెచ్ఆర్ దగ్గర మనం ఇంటర్వ్యూ ఫేస్ చేసుకుని ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మనం ఏమైనా బ్యాడ్ బిహేవియర్ కానీ వర్క్ కానీ మనం ఏమైనా సరిగ్గా లేకపోతే తీసేయడానికి వాళ్ళ రైట్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్ జాబ్స్ లో మనకి తీయడానికి రైట్స్ లేవు, సస్పెండ్ చేస్తారు అంతే. ఒక 3-4 months ఉంటారు, మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు. మనం ప్రైవేట్ సెక్టర్ లో ఒకసారి తీసారంటే ఛాన్స్ అనేది ఉండదు. బట్ ఆ గవర్నమెంట్ జాబ్ రావడమే చాలా కష్టం కదా సార్. కష్టం ఎందుకంటే ఇప్పుడు 1 lakh ఎగ్జాంపుల్ 10,000 స్టూడెంట్స్ అనుకో 10,000 రాస్తే మహా అయితే 1000 మందికి ఇస్తారు. మిగతా వాళ్ళందరూ ఏదో ప్రైవేట్ సెక్టారే చూసుకోవాలని ఒక స్కోప్ ఉంటుంది కదా. ఓకే మా మీరు చెప్పింది కరెక్టే. బట్ ఏంటంటే ఇప్పుడు కష్టపడితేనే కదా అంటే వాల్యూ ఉంటుంది. చాలా మంది ఓకే ఇప్పుడు 1000 people లో చాలా మంది కష్టపడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ లో తీసుకుందాం, పిల్లలు ఎంత చదువుతున్నారు, ఇక్కడ ఎవరికైనా వచ్చాయా? మనం రాస్తూనే ఉంటాం కానీ ఒక లంచాలు కడితే తప్ప గవర్నమెంట్ జాబ్ అన్నది రాదు. నేను ప్రైవేట్ లో కూడా లంచాలు తీసుకుంటాను, ప్రైవేట్ లో కూడా తీసుకుంటాను మేడం, ప్రైవేట్ లో కూడా తీసుకుంటారు, మన జాబ్ వస్తాయి. ప్రైవేట్ లో కూడా తీసుకుంటారు. గవర్నమెంట్ మాత్రం ఓన్లీ మనకి లంచం వస్తేనే జాబ్ వస్తుంది. ప్రైవేట్ లో కూడా లంచాలు తీసుకుంటాను మేడం, నేను చాలా ప్రైవేట్ నేను కూడా ఒకసారి వెళ్ళాను మేడం. సో అందులో అంటే మెకానికల్ కి 1 lakh కట్టమన్నారు. సో ఏంటంటే ప్రైవేట్ లో కూడా తీసుకుంటారు. ఇందులో ఏంటంటే గవర్నమెంట్ సాధ్యమైన సెక్యూరిటీ ఇంతకు ముందు ఉండే రిసల్ట్స్ లేదు. సో ఏంటంటే మనకు పర్టికులర్ గా ఎన్ని రోజులు చేసుకోవాలని ఉండదు. ఇప్పుడు ప్రైవేట్ అనుకో సెక్యూరిటీ ఉండదు. సెక్యూరిటీ ఇప్పుడు నచ్చలేదు అనుకో, ఇప్పుడు అసలు నేనే మీద వచ్చాను ఒక అంటే ఎంప్లాయ్ కింద, మీకు నచ్చలేదు అనుకో వెంటనే తీసేస్తారు కదా. సెక్యూరిటీ ఉండదు కదా. అఫ్కోర్స్ సెక్యూరిటీ అయితే ఉండదు, బట్ ఏంటంటే మనకు ఆపర్చునిటీ ఉంటుంది కదా, వేరే జాబ్ జాయిన్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉంటుంది కదా. అదే వన్స్ గవర్నమెంట్ లోని మనం వెళ్ళామంటే మనకు నచ్చిపోయినా అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ రైల్వేలోనే తీసుకుందాం, ఒక అటెండర్ పోస్ట్ అది సంవత్సరాలు అదే అటెండర్ పోస్ట్ చేసుకుంటారు కానీ దాని తర్వాత వెంటనే ఫాస్ట్ ప్రమోషన్ ఫాస్ట్ గ్రోత్ అనేది ఉండదు. అదే ప్రైవేట్ సెక్టర్ లో ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది. సేమ్ ప్రైవేట్ సెక్టర్ ఇంకోటి జాయిన్ అయ్యాడు, వాడు పెద్ద ప్రమోషన్ వల్ల 20,000 అయింది. వెంటనే వాడికి సపోజ్ ఏదో మిస్యూజ్ చేశాడు, మిస్యూజ్ జస్ట్ మాత్రం ఒక 2 months ఉంచుతారు, వాడి మాత్రం పక్కన తీసేస్తున్నాడు. ఒక్కసారి మీరు అంటే జాబ్ లేకుండా పోతుంది, అది అవకాశం ఉంది. వీడికి మాత్రం 2 months తర్వాత మళ్ళీ వాడు రీజాయిన్ అవ్వచ్చు. దానివల్ల దీన్ని చూస్తే ప్రైవేట్ సెక్టర్ కన్నా గవర్నమెంట్ సెక్టర్ కొంచెం బెటర్ కదా. దాని ఏంటంటే తప్పు చేసినా పర్లేదు అన్న అక్కడ ఉంటారు, ఇక్కడ తప్పు చేయకూడదు అని
కొంచెం లెసన్ నేర్చుకుంటారు అనమాట. తప్పు చేయకూడదు, ఒక ఇన్స్టిట్యూట్లో కానీ ఒక జాబ్లో మేము జాయిన్ అయ్యాము, అక్కడ వర్క్ చేస్తున్నామంటే తప్పు చేయకూడదు, తప్పు చేస్తే మళ్ళీ మాకు జాబ్ ఉంటుంది. అదే గవర్నమెంట్ వాళ్ళకి అనుకుంటే మేము తప్పు చేస్తే మళ్ళీ వచ్చేస్తాంలే అని ఒకటి ఉంటారు. ప్రైవేట్ సెక్టర్ లో గ్రోత్ అనేది ఎంత స్పీడ్గా ఉంటుందో గోడ పట్టుకుని బందలేకపోవడం, ఎంత స్పీడ్గా వెళ్తామో అంతే స్పీడ్ రిటర్న్ వచ్చేస్తాం అంతే. గవర్నమెంట్ సెక్టర్ ఏంటంటే స్లోగా గ్రోత్ ఉన్నా అదొక లైఫ్ ఉంటుంది అనమాట, అదొక ఫ్యూచర్ ఉంటుంది దానికి. సో గవర్నమెంట్ ఈజ్ ద బెస్ట్ అని నేను అంటున్నాను. అడిగే పోతాడం కానీ ఎక్కడ నీళ్ళు ఇప్పుడు మనకి మన హాస్పిటల్ తీసుకున్నాం అనుకో, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నాం అనుకో, మీరు అన్నట్లు వాళ్ళకి జాబ్స్ ఇస్తారు, వాళ్ళు సరిగ్గా వర్క్ చేయకపోతే 3 months అలా ఉంచేస్తారు అంటున్నారు. ఒక 3 months అలా ఉంచడం వల్ల లైఫ్ అనేది మిగతా ఇప్పుడు అనారోగ్యంగా వెళ్ళిన వాళ్ళ లైఫ్స్ ఎంత స్పాయిల్ అవుతుందో ఒకసారి మీరే గెస్ట్ చేసుకోండి. అదే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ వెళ్తే వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటారు, ప్రతిదానికి త్వరగా వాళ్ళ యొక్క రిసీవర్ కానీ ప్రతి ఒక్క పని కానీ ప్రతి ఒక్క వర్క్ కానీ ఆ యొక్క పేషెంట్కి చూసే ప్రతిదీ కానీ చాలా బాగుంటుంది. అందుకనే ప్రైవేట్ బెస్ట్. ప్రైవేట్ లో చక్కగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు, మెయింటెనెన్స్ అని బాగుంటుంది అంటారు, అది నిజమే. కాకపోతే ఎందుకు అది వాల్యూ ఆఫ్ కాస్ట్, నువ్వు పెట్టే డబ్బు పెట్టి ఉంటుంది. నువ్వు 5,000 కట్టుకుంటే అడే గవర్నమెంట్ ఇస్తాడు, అదే 5 రూపాయలు ఇస్తే అది పక్కకు పోయేస్తాడు. దట్ ఈస్ ద ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ సెక్టర్ అనుకో సుపీరియర్స్ ఏమో అంటారు, కొద్దిగా భయంతోనే కొద్దిగా చేస్తారు. సో అందువల్ల దీన్ని బట్టి ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ లో నువ్వు ఎంత తక్కువ పేమెంట్ కడితే దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు, దానికి తగ్గట్టు అమౌంట్ కూడా తీసుకుని ట్రీట్మెంట్ తగ్గట్టు అమౌంట్ తీసుకుంటారు. ఒక సామాన్య ప్రజలు, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, పూర్ ఫ్యామిలీస్ ఏంటంటే ప్రైవేట్ కి స్తోమత ఉండదు. అలాంటి స్తోమత ఉండదు కదా అని ప్రైవేట్ సెక్టర్ లో ఏమైనా కాస్ట్ ఏమైనా తగ్గిస్తారంటే అది కూడా లేదు. ఇక్కడ ఎక్కడ చుట్టుపక్కల హాస్పిటల్ ఎగ్జాంపుల్ మన సారే ఫేస్ చేశారు ప్రాబ్లం, షాప్ జాయిన్ చేసేటప్పుడు. అది మరీ పెద్ద హాస్పిటల్ కాదు, అలాంటిది మేము ఈ క్లాస్ లో ఉన్నాం, మిడిల్ క్లాస్ మాది అంటే ఫీజు ఏమైనా తగ్గించారా? లేదు. అలాంటప్పుడు మేమేం చేయాలనుకున్నాం, గవర్నమెంట్ షిఫ్ట్ చేయాలనుకున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ లో సామాన్య ప్రజలకు కూడా మెరుగైన ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడే కదా, ఇప్పుడు కూడా గవర్నమెంట్ సెక్టర్ ఉండడం వల్ల సామాన్య ప్రజలు కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఫేస్ చేయగలుగుతున్నారు. ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎన్ని ఆపరేషన్ చేసినా సక్సెస్ అవ్వలేదు, కేజీహెచ్ సక్సెస్ అవుతుంది. తెలుసు కదా కేజీహెచ్? ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఫెయిల్ ఉన్నా బతకడానికి 1% ఛాన్స్ బతికి చేస్తారు. దట్ ఈస్ గవర్నమెంట్ సెక్టర్ అన్నమాట. రీసెంట్ గా మన షాప్ కూడా ఇది సమ్ పోస్ట్ స్టంట్ వేశారు కదా, అది యాక్చువల్ దేని వల్ల మన గవర్నమెంట్ శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్ వేశారు, ప్రైవేట్ హాస్పిటల్కి ఉంటే దానికి ఎంత కాస్ట్ అయ్యింది. కాకపోతే మనకి ఇప్పుడు వాళ్ళకి ఇది ఒక కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ సెక్టర్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి కొంత డబ్బులు తగ్గింది, దానివల్ల కొద్దిగా వాళ్ళు తట్టుకుని గవర్నమెంట్ ఇచ్చేస్తారు, ట్రీట్మెంట్ చేసుకోగలరు. అది ప్రైవేట్ అంటే వాడు అంత డబ్బులు గుంచుతాడు ప్రైవేట్ సెక్టర్లో అయితే. తీసుకున్నాక మేడం అంటే వచ్చినందుకు వెయిట్ చేశారు, మేడం వచ్చినందుకు వెయిట్ చేశాం. కరెక్ట్ టైం 12 అయితే మ్యాక్సిమం గవర్నమెంట్ వాళ్ళకి 1 hour అయితే లంచ్కి వెళ్తారు. వాళ్ళు ఏం చేశారు, 12కి లంచ్కి వెళ్తారు, అంతే 2 వెయిట్ చేయించారు. పైగా అక్కడికి వెళ్ళాక వెళ్తే మీకు ఇప్పుడు ఎవరు రమ్మన్నారు, మీకు టైం అంతా మీరు రావచ్చు 12 గంటలకి, మీరు రావచ్చు 1 గంటకి. ఆ 1 గంటకి మీరు 12కి వచ్చారు సార్. కరెక్ట్గా గవర్నమెంట్ అంటే అది ఒక టైమింగ్ సెన్స్ అమ్ముతారు, వాళ్ళు ఎప్పుడు పడితే వెళ్ళిపోతారు, ఎగ్జామ్ చేస్తారు. సో చెప్పు పర్లేదు బాగా సరే చెప్పు. సో మీరు అంటున్నారు గవర్నమెంట్ సెక్టర్ ఇప్పుడు గవర్నమెంట్ సపోజ్ స్వాభావిక తీసుకెళ్తే ఓకే అయ్యింది. కానీ మొన్న మా అమ్మమ్మకి ఏమైందంటే ఇటు సైడ్ నగరం మొత్తం అసలు ఏం లేదు, కాలు రావట్లేదు, చేతులు రావట్లేదు. అలాంటప్పుడు శ్రీకాకుళం నుంచి మేము వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి చూపిద్దామని వచ్చాము. సో వాడికి తీసుకెళ్తే వాళ్ళు అసలు పట్టించుకోలేదు, ఒక 3 రోజులు అలా ఉంచేసారు కానీ కనీసం ట్రీట్మెంట్ చేయలేదు. దానివల్ల మేమేమైందంటే మళ్ళీ మాకు తెలిసిన బంధువులకి చుట్టాలకి ఫోన్ చేస్తే ఇదిగో ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, వాళ్ళు బాగా చేస్తారు అంటే ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడే బాగా రెస్పాన్స్ అయ్యి ఆ ప్రతిదీ తెలుసుకొని ప్రతి స్కానింగ్ చేసి
అసలు దాని ప్రాబ్లం ఏంటంటే తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసి దానికి మెడిసిన్స్ ఇచ్చారు. ఇప్పుడు మా అమ్మమ్మ చాలా ఫ్రీగా మంచిగా నడుస్తుంది. సో ప్రైవేట్ సెక్టరే బాగు అని నా ఉద్దేశం. ప్రైవేట్ సెక్టర్ అంత కంప్లీట్గా ఏదైనా ప్రైవేట్ సెక్టర్ పెట్టాలన్నా ఏది నడపాలన్నా ఈవెన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ సెక్టర్ పర్మిషన్. లేదనుకుంటే ప్రైవేట్ సెక్టర్ పెట్టడానికి కానీ నడపడానికి కానీ ఛాన్స్ లేదు. సో ప్రైవేట్ మీద ప్రైవేటే గవర్నమెంట్ దగ్గరకు వచ్చి మాట్లాడి పర్మిషన్ తీసుకొని అన్ని తీసుకొని స్టార్ట్ చేస్తారు. ఏ ఇండస్ట్రీ కానీ ఏ కంపెనీ అయినా సరే. సో గవర్నమెంట్ చేస్తే బెస్ట్ అన్నమాట. అందులోని